शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमात्रे नमः। ओं श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భువన విన్యాసము 14. సూతుడు అనెను, ఓ బ్రాహ్మణోత్తములారా, లక్షద్వీపమును గూర్చి ఉన్నది ఉన్నట్టు సంగ్రహంగా చెప్పెదను వినడు. జంబూద్వీప విస్తారమున కన్నా దీని విస్తారం రెండింతలు, ఆ విస్తారమున కన్నా మూడింతలు దీని అంతటి వైశాల్యము. అచటి గ్రామములు పుణ్యములు, ప్రజలు చిరకాలమునకు చచ్చుదురు. అచట కరువు లేదు, ముదిమి యొక్కయు రోగముల యొక్కయు భయము లేదు. అచట గల సముద్రములు నదులు వాని పేర్లను చెప్పెదను వినడు. లక్షద్వీపాదులైన వానిలో ప్రతి ఏడింటి యందును పర్వతములు చక్కగా పొడవైనవై ప్రతి దిశలోనూ ప్రవేశించినవి. లక్షద్వీపమందుల ద్వీపములను సప్తమహాచలములను గురించి కూడా వివరించి చెప్పుదును. ఇచ్చట మొదటి పర్వతము గోమేదకము. అది రంగులో మేఘంతో సమానమైనది. ఆ వర్షము కూడా గోమేదకమను పేరుతో పిలువబడుచున్నది. రెండవ పర్వతము చంద్రపర్వతము. అది సమస్త ఔషధులతో కూడి ఉన్నది. అశ్విని దేవతల చేత అమృతం కొరకై అచట ఔషధులు ఉంచబడినవి. మూడవది నారదము అను పర్వతము. అది మహోన్నతమై పోవుటకు అనువు కానిది. ఆ పర్వతంననే పూర్వం నారద పర్వతులు ఇద్దరు పుట్టిరి. అచట నాలుగవ పర్వతం దుందుభి అని పేరు కలది. ఇచట శబ్దమృత్యువైన దుందుభి రాక్షసుడు పూర్వం దేవతలచే చావగొట్టబడను. ఐదవది సోమకము అను పర్వతము. ఇచ్చట పూర్వం దేవతలచే అమృతము సంపాదించబడినది. అది మాతృదాస్య విముక్తికై గరుడునిచే అపహరించబడినది. ఆరవది సుమన అను పర్వతము. అది ఏ ఋషభము అని చెప్పబడినది. దీని యందు పూర్వం వరాహావతారమెత్తిన విష్ణువుచే హిరణ్యాక్షుడు అను రాక్షసుడు చంపబడెను. ఏడవ పర్వతము వైభ్రాజము అనున్నది. అది బాగా ప్రకాశించినట్టు స్ఫటిక మణిమయమైన మహాపర్వతం. జ్వాలలచే అది ప్రకాశించినది కావున వైభ్రాజం అనబడినది. ఇప్పుడు యథాక్రమంగా పేర్ల యొక్క వాని యొక్క వర్షములను చెప్పెదను. అందులో గోమేదము అన్నది మొదటి దేశము. అది భయము శమించిన దేశము. చంద్రమునకు శిఖరం అన్నది దేశము. నారద ద్వీపమునకు సుఖోదయం అను దేశము. ఆనందం అన్నది దుందుభి యొక్క దేశము. సోమకమను శివము అన్నది దేశము. వృషభమునకు క్షేమకము అన్నది దేశము. వైభ్రాజమునకు ధ్రువము అన్నది దేశము. ఈ దేశములందు దేవగంధర్వులు చారణులతోడి సిద్ధులు విహరింతురు. వారితో కూడి సిద్ధులు కూడా కనబడుచున్న వారే క్రీడింతురు. వాని యొక్క నదులు కూడా ప్రతి దేశమునకు ఏడే. అవి సముద్రమును చేరినవి. వాటిని సప్తగంగ అయిన మహానది అని చెప్పబడు ఆ నదులు ప్రవహించును. వాటి నుండి వేల కొలది ఇతర నదులు ప్రవహించును అని బహుదకములు సమూహములు గలవి. ఇంద్రుడు వర్షించు వైపునకు ప్రవహించినవి. ఆ గ్రామములందరి ప్రజలు మాత్రం సంతుష్టములు ఎల్లప్పుడూ ఆ నదీ జలములనే త్రాగుదురు. అవి శుభములు, శాంతవహనములు, ప్రమోదములు. అవియే శివములు, ఆనందములు, ధ్రువములు. శివములతో కలిపి క్షేమకములు. ఇందలి జనులు ఆ నదీ జలములు త్రాగుదురు. వీని అందులో ప్రజలంతటను వర్ణాశ్రమ ఆచార ధర్మములు కలిగిన వారు. ఈ అన్నింటి అందు ప్రజలు అరోగులు, సుబలులు. ఏ అనారోగ్యములు లేనివారు. వారిలో అధోగతి లేదు, అట్లే ఉద్గతియును లేదు. అచ్చట ఎక్కడా కూడా కృత త్రేతాది చతుర్యుగ కృతమైన యుగదశ లేదు. ఎల్లప్పుడూ త్రేతాయుగంతో సమానమైన కాలమే ఉండను. లక్షద్వీపం మొదలు ఈ 5 ద్వీపములలో అంతటను త్రేతాయుగ సమమగు కాలమే ఉండను. దేశం యొక్క అనువిధానంను బట్టి కాలం యొక్క అనువిధులు కూడా ఉండనని చెప్పుదురు. ఆ దేశములలో మానవులు స్వరూపులై సువేషములు కలవారై అరోగులై బలవంతులై 5000 ఏండ్లు జీవింతురు. సుఖము, ఆయువు, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మము లక్షద్వీపము మొదలగు శాఖద్వీపం వరకు చక్కగా వర్తిల్లును. లక్షద్వీపం విశాలమైనది, శ్రీమంతము. అంతటా ధనధాన్యములు కలది. దివ్య ఔషధీ ఫలములతో కూడినది. సర్వ ఔషధీ వనస్పతులు కలవి. వేల కొలది పశువుల చేతను, గ్రామముల చేతను, అరణ్యముల చేతను చుట్టబడినది. ఓ బ్రాహ్మణోత్తములారా, ఆ ద్వీప మధ్యమున జంబూ వృక్షంచే పిలువబడిన ప్లక్షమను మహావృక్షం కలదు. కావున ఆ వృక్షం పేరునే ప్లక్షద్వీపమని పిలువబడినది. ఆ జనపదం యొక్క మధ్యన రుద్రుడు పూజించబడను. అదేను చెరుకు రసము గల ప్రదేశము.
అది ప్లక్షద్వీపంచే చుట్టబడినది. ప్లక్షద్వీపం యొక్క వైపుల్యము విస్తరంగా అచట చెప్పబడినది అని పూర్వితోనూ సంగ్రహంగానూ ఆ ప్లక్షద్వీపం యొక్క సన్నివేశం చెప్పబడినది. తర్వాత తాల్మల ద్వీపానికి సంబంధించిన ఆ సన్నివేశం వినడు. తర్వాత గల ద్వీపములలో మూడవదైన సాల్మల ద్వీపము ఉత్తమమైనది. సాల్మల ద్వీపంతో సముద్రము చెరుకు జలముగా కలది అయినది. ప్లక్షద్వీపం కన్నా రెండింతలైన విస్తారంతో చుట్టబడినది. అవి కూడా రత్నములు పుట్టు స్థానములై పర్వతములు కూడాను ఏడే అని తెలియవలెను. మొదటిది సూర్యునితో సమానమైన కుముదము అను పర్వతము. అన్ని ధాతువులతో నిండి శిలాజలముల నుండి పైకి వచ్చిన శిఖరములతో అలంకరించబడినది. వాని యొక్క రెండవ పర్వతం ఉన్నతమని ప్రసిద్ధి చెందినది. హరిదలం నిండిన శిఖరములతో ఆకాశమును ఆవరించి ఉన్నది. దాని యొక్క మూడవ పర్వతము బలహకమని ప్రసిద్ధమైనది. గాఢ నీలమైన ఆ శిఖరములతో ఆకాశం ఆవరించి నిలిచి ఉన్నది. దాని నాలుగవ పర్వతం ద్రోణ పర్వతం. దాని యందు మహాబలములైన ఔషధములు కలవు. విశల్యకరణి ఎముకను తీసివేయ ఔషధియు, అట్లే మృత సంజీవిని అగు ఔషధియు దాని యందు కలవు. అచట కంకమన్నది ఐదవ పర్వతం. గొప్ప ఎత్తైనది, దివ్య పుష్ప ఫలములతో కూడినది, చెట్లతో తీగలతో చుట్టబడినది. అచట ఆరవ పర్వతం పేరు మహిమము. అది మేఘం వలె నల్లనైనది. అచట నీల పుట్టిన మహిషమను అగ్ని కలదు. అట కకుద్మాక అను పర్వతం ఏడవదిగా చెప్పబడను. అచట ఇంద్రుడు స్వయముగా అనేక రత్నములు వర్షించును. ప్రజాపతిని తీసుకుని వచ్చి ప్రాజాపత్య యాగమును చేయించును. ఈ 7 పర్వతములు సాల్మల ద్వీపమున మనులచే అలంకరించబడినవి. ఆ పర్వతములకున్న 7 శుభములైన వర్షములను చెప్పెదను. కుముద పర్వతం నుండి మొదటిది శ్వేత దేశం, ఉన్నతమునకు లోహిత దేశము, బలాహకమును జీమూత దేశము, ద్రోణమునకు హరిత దేశము, కంకమునకు వైద్యుత దేశం, మహిషమునకు మానస దేశము, కకుద్మంతమునకు సుప్రభాను దేశము అను ఈ పర్వతములు 7ంటికి 7 దేశములు గలవు. వానిలో నదులు వినడు. అచటి నదులు పాని, తోయ, విత్కృష్ట, చంద్ర, శక్ర, విమోచన, 7వది నివృత్తి అని ప్రతి దేశమునకు ఒకటిగా నదులు చెప్పబడినవి. ఆ నదులకు సమీపంగా పోవు ఇతర నదులు 100,000 కలవు. వాటిని లెక్కించుటకు అలవి కాదు. అచట ఉండతలిచిన వాని చేత శ్రద్ధగా తెలుసుకునదగినవి అని సాల్మల ద్వీపం యొక్క సన్నివేశం కూడా చెప్పబడినది. వృక్షములతో సంఖ్యలో సమానంగా సాల్మల ద్వీప మధ్యమున మహాసాల్మలి వృక్షము కలదు. అది విశాలమైన స్కందం కలది. ఆ సాల్మలి వృక్షరాజము సురాజులతో కూడా సముద్రమునంతటా చుట్టబడే ఆ సురా సముద్రము సాల్మల వృక్ష విస్తారమునకు అంతటా సమముగా ఉన్నది. ఉత్తర ద్వీపములలో ప్రజలు ధర్మజ్ఞులు. నేను విన్నట్లుగా న్యాయమును గుణముగా చెప్పెదను వినడు. 4వదైన కుశద్వీపమును గురించి సంగ్రహంగా చెప్పేదను వినడు. కుశద్వీపం చేత సురాజులమంతటా చుట్టబడినది. అచట 7 పర్వతములు. కుశద్వీపమందు సాల్మల ద్వీప విస్తారం కంటే అంతటను 2 కలది. కుశద్వీపమున పగడముల ఎత్తైన రాశిగా ఉన్న పర్వతము కుశద్వీపం యొక్క మొదటి పర్వతము. 2వది హేమ పర్వతము. 3వది జితిమాన్ అను పర్వతం. అది మేఘం వంటి పర్వతం. 4వది పుష్పవాన్ అను పర్వతం. 5వది కుశేష అను పర్వతం. 6వది హరిగిరి అన్నది. 7వది మందరము. మంద అనగా నీరు. ఆ నీటిని చీల్చుటచే మందరమైనది. వాని యొక్క లోపలి నిడివి రెండింతలుగా చుట్టబడినది. మొదటి వర్షము ఉద్భిదం అన్నది. 2వది వేణుమండలం. 3వది స్వైరధాకారం. 4వది లవణం అనబడినది. 5వ దేశం ధృతిమాన్. 6వది ప్రభాకరం అను దేశం. 7వది కపిలము అన్నది. ఈ 7 వర్షపర్వతంలో వీనిలో దేవగంధర్వములు జగదీశ్వరులై కాంతిమయములై చూడబడుతూ ప్రతి దేశక్రమమున విహరింతురు, క్రీడింతురు. ఆ దేశములందు దొంగలు లేరు, అట్లే మ్లేచ్ఛ జాతీయులు లేరు. జనమంతయు తెల్లని వర్ణములో ఉందరు. అట్లే ఒక క్రమమున చతురు. అచట నదులు కూడా 7. అవి శ్వేతర పాపములు కడిగివేసినవి, మంగళకరములైనవి. అచటి సంతతి పవిత్రమైనది. అట్లే భూమి కాంతి గర్భిత. ఆ నదుల నుండి బయలుదేరినవి 100,000. అవి అన్నీ ఇంద్రుడు వర్షించే చోట్లకు చేరును. కుశద్వీపం వెలుపల నేతి నీటితో చుట్టబడినది. ఆ ఘృతోదము విస్తారమున కుశద్వీపంతో సమానం. ఇది కుశద్వీపం యొక్క సన్నివేశం. ఆ తర్వాత నేను క్రౌంచద్వీపం యొక్క విస్తారం చెప్పెదను. ఆ క్రౌంచద్వీపం కుశద్వీప విస్తారం కన్నా 2 ఉండను. నేతి జల సముద్రము క్రౌంచద్వీపంతో చుట్టబడినది. ఆ ద్వీపమున శ్రేష్ఠ పర్వతమైన మొదటి పర్వతం క్రౌంచస్థము.
క్రౌంచమునకు పరమైనది వామనకము, వామనకం కన్నా పరమైనది అంధకారం, అంధకారమున కన్నా పరమైనది దివావృత్ అనునది, దివావృత్ కన్నా పరమైనది గోవిందగిరి, గోవిందం కన్నా పరమైనది పుండరీకమను మహాగిరి, పుండరీకమునకు కన్నా పరమైనది దుందుభీస్వనము. ఈ రత్నమయములైన క్రౌంచద్వీపం యొక్క 7 పర్వతములు బహువృక్షములతో కూడినవి, అనేక వృక్షఫలములతో చుట్టబడినవి. వర్షపర్వతము విష్కంభం నుండి ఒండర్లకు రెండింతలైనవి. అచ్చటి దేశములను పేరుతో చెప్పెదను. క్రౌంచమునకు కుశలి అను దేశము, వామనమునకు మనోగమ అను దేశము, మనోగమనమున కంటే పరమైన దేశము ఉష్ణదేశం. ఇది 3వ దేశం. ఉష్ణం కన్నా పరమైనది ప్రావరకము, ప్రావరం కన్నా పరము అంధకారం, అంధకారక దేశం కన్నా పరమైనది మునిదేశం, మునిదేశమున కన్నా పరమైనది దుందుభీస్వనం. సిద్ధచారణులతో సంకీర్ణమై అచ్చటి జనము సామాన్యముగు వర్ణం కలది. అచ్చట కూడా త్రిదేశముల నదులు శుభములై 7 ఉండను. అనబడినవి గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక అను గంగ 7 విధములు. వానిలో సమీపంగా పోవున ఈ సముద్రమే చేరిన నదులు వేరుగా ఉన్నవి. అవి అన్నీ విశాలాలై బహుజలములు కలవై తోడుగా ఉండును. క్రౌంచద్వీపము పెరుగు, మీగడ వంటి జలము కలిగి క్రౌంచద్వీప సమముగా ఉన్న సముద్రం చేత శ్రీమంతమగు క్రౌంచ పర్వతం చుట్టబడినది. లక్షద్వీపం మొదలగు ఈ ద్వీపములు సంగ్రహంగా చెప్పబడినవి. ఆ ద్వీపముల యొక్క స్వభావం కూడా మొదటి నుండి వరుసగా మొత్తముగా చెప్పబడినది. ఇచ్చటి ప్రజల సృష్టి సంహారములో వివరముగా 100 ఏండ్లలో కూడా చెప్పుటకు అలవి కాదు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.